హలో ఫ్రెండ్స్, మనం ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ టెస్ట్‌లో ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూస్తున్నాం కదా! నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ క్వెషన్ వచ్చి మ్యాచింగ్. ఇది ఢిల్లీ సుల్తాన్స్ రిఫార్మ్స్ మ్యాచింగ్ అనమాట. ఇది మిడిల్ ఇండియన్ హిస్టరీలో ఢిల్లీ సల్తనట్ కిందకొస్తుంది ఈ క్వెషన్. సో, ఇక్కడేంటి మనకి ఇక్కడ ఢిల్లీ సుల్తాన్స్ ఇచ్చారు. వాళ్ళు చేసినటువంటి రీఫార్మ్స్ ఇచ్చారు, మ్యాచింగ్ ఇచ్చారు. ఇది రిలేటివ్గా ఈజీ క్వశ్చనే, కానీ ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి. మొత్తం ఢిల్లీ సుల్తాన్స్లో మొత్తం అండర్స్టాండింగ్ ఉంటే ఇది ఈజీనే. ఎందుకు ఈజీ అంటే ఫస్ట్దే మనకి ఆన్సర్ దొరికేస్తుంది. ఫస్ట్ ఏంటి, మహమ్మద్ బిన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీ సుల్తాన్స్లో మహమ్మద్ బిన్ తుగ్లక్ తెలియని వాళ్ళు ఉండరు. అంటే మనం బేసిక్ కాన్సెప్ట్స్ తెలిసిన వాళ్ళకి మహమ్మద్ బిన్ తుగ్లక్ చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తారనమాట. ఎక్స్పెరిమెంట్స్ అన్నీ ఫెయిల్యూర్ అవుతాయి. ఇంటెన్షన్స్ ఏమో బాగానే ఉంటాయి, కానీ రిజల్ట్స్ మాత్రం ఫెయిల్యూర్స్ అనమాట. సో మనకి మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి ఎక్స్పెరిమెంట్స్ మనకి తెలిసిందే. టోకెన్ కరెన్సీ ఇంట్రడ్యూస్ చేస్తారు. సో మనకి A2 అని తెలిస్తే ఏకి 2 ఉండే మ్యాచింగ్ ఒకటే ఒక ఆప్షన్ ఉంది, అదే ఆప్షన్ 2. సో మనకి మహమ్మద్ బిన్ తుగ్లక్ టోకెన్ కరెన్సీ ఇంట్రడ్యూస్ చేశారు అని తెలిస్తే చాలు, మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. మిగతావి తెలిసినా తెలియకపోయినా ఇబ్బంది లేదు, ఒకళ్ళు తెలిస్తే ఇంకా మంచిదే. నెక్స్ట్ అల్లావుద్దీన్ ఖిల్జీ మనకి తెలుసు. మిలిటరీ రిఫార్మ్స్లో బాగ్ అండ్ చెహరా ఇంట్రొడ్యూస్ చేస్తారు. బాగ్ అంటే బ్రాండింగ్ ఆఫ్ హార్సెస్ అనమాట. సో బీకి 1. సో ఇట్లా నెక్స్ట్ ఇల్తుత్మిష్ కూడా తెలిసే ఉంటుంది. టంకా, జితలు, సిల్వర్ టంకాని ఇంట్రొడ్యూస్ చేస్తారు. నెక్స్ట్ జితల్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. సో సీకి వచ్చి 4 అవుతుంది. సో మనకి మహమ్మద్ బిన్ తుగ్లక్ టోకెన్ కరెన్సీ ఇంట్రొడ్యూస్ చేశారంటే ఇంకా మ్యాచ్ అయిపోతుంది. జస్ట్ డబుల్ చెక్ చేసుకుంటే ఆన్సరు ఆప్షన్ 2 అయిపోతుంది. నెక్స్ట్ ఫిరోజ్ షా తుగ్లక్ వచ్చి ఇంకా మిగిలింది ఇది డెవలప్మెంట్ ఆఫ్ ఇరిగేషన్, డీకి 3. సో ఇవన్నీ ఒకసారి మనం ఢిల్లీ సుల్తాన్స్ ఏం రిఫార్మ్స్ చూసారని చూసుకుంటే మన మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇది తెలిసిందే. ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ ఢిల్లీ నుంచి దేవనాగరికి మార్చాలి, మళ్ళీ ఆ దేవనాగరికి దౌలతాబాద్ అని నేమ్ చేంజ్ చేయాలనుకుంటారు. నెక్స్ట్ టోకెన్ కరెన్సీని ఇంట్రొడ్యూస్ చేస్తారు. అది మహమ్మద్ బిన్ తుగ్లక్. నెక్స్ట్ అలావుద్దీన్ ఖిల్జీ. ఇవన్నీ అలావుద్దీన్ ఖిల్జీ చేసిన రిఫార్మ్స్, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, మిలిటరీ రిఫార్మ్స్. మనకి ఈ ధాగ్ అనేది బ్రాండింగ్ ఆఫ్ హార్స్ అనేది చెహరా. ఇదేంటంటే సోల్జర్స్ యొక్క రోల్స్, అంటే వాళ్ళ మొత్తం అసలు వాళ్ళకి వాళ్ళ క్వాలిటీస్ ఏంటి, వాళ్ళ స్కిల్స్ ఏంటి, వాళ్ళ ముఖాలు ఎలా ఉంటాయి. సో మనకి డీటెయిల్డ్ రోల్ ఆఫ్ సోల్జర్స్ అనమాట, వాళ్ళ పట్టిక అన్నట్టు. సో అది ఇంట్రడ్యూస్ చేస్తారు అలావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ వచ్చి ఇల్తుత్మిష్ మనకు తెలిసిందే. టంకాని, సిల్వర్ కాయిన్, కాపర్ కాయిన్, జితలు, ఇక్తా సిస్టమ్ని కూడా ఆర్గనైజ్ చేసింది ఇల్తుత్మిషే. సో ఇట్లా అన్ని రిఫార్మ్స్ అన్నీ చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ సో ఇవన్నీ ఇది ఫిరోజ్ షా తుగ్లక్ వచ్చి మనకి ఇది ఇరిగేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇంపార్టెన్స్ ఇచ్చి కెనాల్స్ వాటిలన్నిటిని నిర్మిస్తారు. నెక్స్ట్ వాటర్ ట్యాక్స్ కూడా ఇంపోజ్ చేస్తారు, అది కూడా చూసుకోండి. దీనికి సోర్స్ వచ్చి మనకి లూసెంట్స్ జనరల్ నాలెడ్జ్ బుక్. సో అంతేకాకుండా మనం గూగుల్లో సెర్చ్ చేసిన మహమ్మద్ బిన్ తుగ్లక్స్ ఎక్స్పెరిమెంట్స్ అని కొడితే మనకి నీట్గా వచ్చేస్తుంది. ఫస్టే టోకెన్ కరెన్సీ ఉంటుంది. టోకెన్ కరెన్సీ, ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్, ద్వాబ్ ఎక్స్పెరిమెంట్, కాంగ్రా ఎక్స్పెడిషన్, ఇవన్నీ మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క ఎక్స్పెరిమెంట్స్ అనమాట. నెక్స్ట్ అలావుద్దీన్ ఖిల్జీ రిఫార్మ్స్ వచ్చి మనకి స్టాండింగ్ ఆర్మీ, నెక్స్ట్ బ్రాండింగ్ ఆఫ్ హార్సెస్, డిస్క్రిప్టివ్ రోటర్స్, దాన్ని చెహరా. ధాగ్ అంటే బ్రాండింగ్ ఆఫ్ హార్సెస్, స్పైస్ సిస్టము. సో ఇట్లాంటివన్నీ రిఫార్మ్స్ తీసుకొస్తారు. నెక్స్ట్ ఇల్తుత్మిష్ ఇక్తా సిస్టము. నెక్స్ట్ స్టాండర్డైజ్ కాయినేజ్, మనకి దాంట్లోనే మనకి సిల్వర్ టంకాని, నెక్స్ట్ కాపర్ జితాల్ని ఇంట్రడ్యూస్ చేస్తారు ఢిల్లీ సల్తనట్లో. నెక్స్ట్ ఫిరోజ్ షా తుగ్లక్ మనకి చాలా కెనాల్స్ని కన్స్ట్రక్ట్ చేస్తారు ఇరిగేషన్ కోసం.
టౌన్స్ 4 న్యూ టౌన్స్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు. సో ఇవన్నీ రిఫార్మ్స్ అన్నీ చూసుకుంటే మనకి ఈజీనే ఈ క్వశ్చను. సో ఇది మనకి టాపిక్ వచ్చి మిడివల్ హిస్టరీలో వస్తుంది. ఢిల్లీ సల్తనట్లో మనకి ఢిల్లీ సల్తనట్ అడ్మినిస్ట్రేషన్ దాంట్లో వస్తుందన్నమాట. సో ఓకే, మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ 2. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.